జిత్తుల మారి నక్కబావ. దీనికి ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ వీడియో చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. నక్కబావ నెత్తురు గడ్డలో ఇరుక్కుపోయిందని చెప్పాను కదా. పాపం అలాగే 2 పగళ్ళు 2 రాత్రులు కదలకుండా మెదలకుండా ఉండిపోయింది. గాయాలు నాకోవటి గంకైనా మెడ కదిలించలేదు. ఎందుకంటే మెడ జూలు నిండా నెత్తురు గడ్డ కట్టుకుపోయింది. మంగలివాణ్ణి ఎన్ని తిట్టిందో చెప్పలేం. మంగనిని ఎలా వంచాలా అని ఎత్తుల మీద ఎత్తులు వేస్తూ ఉండిపోయింది. 3వ నాడు పెద్ద వానజల్లు పడింది. ఆ వానకు నెత్తురంతా తడిసి నక్క కదలటానికి వీలైంది. కానీ 3 రోజులు అలాగే కూర్చొని ఉండటం వల్ల నరాలు పట్టుకుపోయి 4 కాళ్ళ మీద నిలబడలేకపోయింది. కాసేపటికి ఎలాగో నిలదిక్కుకొని దగ్గరున్న చెట్లలోకి పోయి ఏవో ఆకులు మేసింది. దానికదే మందు. మీకు తెలుసునా, జంతువులకు జబ్బులు చేస్తే అవి అడవులో ఆకులు మేస్తాయి. సరే, నక్కబావ మందు తిన్నది బాగానే ఉంది. కానీ దానికి తిండి ఎట్లా? అదిగాక 3 రోజుల నుంచి కటిక ఉపవాసమాయే. పోయి కోడి పిల్లల్ని బాతు పిల్లల్ని వేటడానికైనా ఒంట్లో ఓపిక లేదాయే. ఎట్లాగా అని ఆలోచిస్తుంది. ఆ చెట్టు కింద దానికి మంగళవాడి ఆవు జ్ఞాపకం వచ్చింది. దగ్గరలోనే ఉంది వాని ఇల్లు. దాన్ని ఎట్లాగన్నా చంపిస్తే హాయిగా 10 రోజులు తినొచ్చు. ఇట్లా ఆలోచిస్తూ ఉండగా అదొక తోడేళ్ల దంపళ్ళు వచ్చింది. నక్కకు ఒక ఉపాయం తట్టింది. మగ తోడేల్ని పిలిచి, ఇదిగో తోడేలు మామ, మీకు ఆవు దొరికితే చంపుతారా అని అడిగింది. ఓ అని అన్నది తోడేళ్ళు. అయితే మీరిక్కడే ఉండండి అని చెప్పి నక్కబావ మెల్లిగా మంగళవాడి కుట్టంలోకి పోయింది. అప్పటికి బాగా చీకటి పడింది. మంగలి ఇంట్లో అన్నం తింటున్నాడు. కొట్టంలో ఎవ్వరూ లేరు. మెల్లగా ఆవు తాడు కొరికి దొడ్డి దోవుని ఆవును తీసుకొచ్చింది. తోడేళ్ళు ఆవు కోసం వెనకాల దాక్కొని ఉన్నాయి. ఆవును చూడగానే వెనకాల వచ్చి పైన పడి చంపి పారేసినాయి. ఈ లోపల మంగలి అన్నం తిని ఆవుకు మేత వేసిపోదామని కొట్టంలోకి వచ్చాడు. ఆవు లేదు. పాపం గాబరా పడి ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి కాగడాలు నూనె బుడ్డు చేతబట్టుకొని వెతుక్కుంటూ తోడేళ్ల దగ్గరికి వచ్చారు. తోడేళ్ళు మనుషుల్ని చూడగానే పారిపోయినాయి. నక్కబావ అంతకుముందే వాళ్ళని చూచి గుబురులో దాక్కున్నాడు. చచ్చిపోయిన ఆవును చూసేసరికి పాపం మంగలికి ఏడుపు వచ్చింది. ఏం చేస్తాడు? ఇంటికొచ్చి పెళ్ళంతో తోడేళ్ళు ఈ పని చేసినే చెప్పాడు. నక్కబావ మీద వాళ్ళకి కాస్త కూడా అనుమానం రాలేదు. మరునాడు ఉదయాన్నే తోలైన అమ్ముకుందామని మంగలి మాదిగ వాళ్ళతో పోయి చెప్పాడు. మాదిగ వాళ్ళు మాకిప్పుడు చేళ్లలో పనులున్నాయి, తీరిక లేదు అని చెప్పారు. పాపం మంగలేం చేస్తాడు? ఆవును అలాగే వదిలిపెట్టి పూనుకున్నారు. ఈ లోపల నక్కబావ ఏం చేశాడు? అప్పుడుకప్పుడు బెజ్జం పెట్టి రోజు రాత్రిళ్ళిచ్చి తినడం మొదలుపెట్టాడు. 3 రోజులైన తర్వాత కడుపు బాగా ఖాళీ అయింది. నక్కబావ మళ్ళీ అక్కడికి తిరగాటం అందుకొని పగలంతా ఆవు కడుపులోనే ఉండి ఆకలైనప్పుడల్లా తినడం మొదలుపెట్టాడు. ఇట్లా 4 రోజులయ్యేసరికి మాంసం మొత్తం అయిపోయింది. ఇక నక్కబావ బయటకి పోదామని అనుకున్నాడు. కానీ ఆవుతోలు ఎండకి ఎండి బెజ్జం బాగా బిగుసుకుపోయింది. పాపం నక్కబావ ఏం చేస్తుంది? కొరికి బయటకు రావాలని చూసింది. ఊహు, దాని తరం కాలేదే. అయ్యో, మళ్ళీ దీంట్లో చిక్కుకున్నానేమిరా దేవుడా అని విచారించింది నక్కబావ. ఏమి లాభం? ఇప్పుడు ఎన్ననుకున్నా ఇలా ఇంకో 2 రోజులు గడిచి ఒక రోజున మాదిగ బావ వస్తూ ఎండుకుపోయిన ఆవును చూసి దీన్ని ఇంటుకొని లాక్కొని పోయి తోలు వలుచుకుంటే బాగుంటుంది అని అనుకుని కొమ్ములు పట్టుకుని ఈడ్చుకుపోయారు. నక్కకి ఇది చూసేసరికి పైపానాలు పైనే పోయాయి. కానీ దానికి చప్పున ఒక ఉపాయం తోచింది. ఎవర్రా మీరు? మీకు మదమెక్కిందా? నేనెవరనుకున్నారు? ఈ ఊరు గ్రామదేవతను. నాకు కోపం తెప్పిస్తారా? మీ ఊరు నాశనం చేయబోతున్నాను. రేపు సాయంత్రం లోపల
100 బిందెల నీళ్లతోనూ 1 కోడిపుంజుతోనూ వచ్చి నీళ్లతో నన్ను అభిషేకించి కోడిపుంజును నాకు బలివ్వకపోతే మీ ఊరు గత్తర తెస్తాను అని బిగ్గరగా అరిచింది నక్కబావ. పాపం ఈ మాటలు వినేసరికి వాళ్ళందరికీ భయం వేసింది. వాళ్ళు ఆవును వదిలి ఊళ్ళోకి పరిగెత్తి మునసబనుకుంటూ కరడాతోలను ఈ సంగతి చెప్పారు. వాళ్ళందరూ ఆవు దగ్గరికి వచ్చి దేవరకి దండం పెట్టి, అమ్మా తల్లి గంగమ్మ, మా వల్ల తప్పేమన్నా జరిగిందా అని అడిగారు. మీ వల్ల కాదు, మీ మంగళవాడి వల్ల. వాడు ఆవును చంపాడు. ఆ పాపమంతా మీ ఊరికి చుట్టుకుంది. మీరు పోయి వాడిని వాడి పెళ్ళాన్ని పంపి ఇందాకనే నేను చెప్పిన పూజలు చేయించండి. మీ జోలికి రాను, లేకపోతే మీ ఊరు సర్వనాశనం చేస్తాను అన్నది నక్కబావ. అప్పుడు మునుసబ్బు కరణం ఊళ్ళో వాళ్ళు అంతా మంగళి ఇంటికి పోయి, ఇదంతా నీ తప్పేనంట, ఈ పూజ ఖర్చంతా నువ్వే పెట్టుకోవాలని చెప్పారు. పాపం మంగళి ఏం చేస్తాడు? 100 బిందెల నీళ్లు, పళ్ళు, పత్రి, పెద్ద కోడి పుంజు తీసుకొని తప్పెట్లు, తాళాలు, గడచర్లతో పూజ చేయడానికి మొగుడు పెళ్ళాలు ఆవు దగ్గరికి వచ్చారు. కోడిని కాళ్ళు గట్టి ఆవు ముందు పడేసి 100 బిందెల నీళ్లతో ఆవు మీద పోసి మంగడివాడి పెళ్ళం ఆవు ముందు ప్రాణచరం పడ్డారు. అప్పటికి ఆవు తోలు బాగా మెత్తబడింది. కంత మళ్ళీ పెద్దదైంది. నక్క ఒక దూకున ఆవు కడుపులోంచి బయటకు దూకి కోడిపుంజును నోట ఖర్చుకొని ఒకటే పరుగు. పాపం నక్క తంతు తెలియగానే మంగళ మీద ఊళ్ళో వాళ్ళకి జాలి వేసింది. తలా కాస్త డబ్బిచ్చి ఇంకో ఆవును కొనుక్కోమన్నారు. నక్క బావ ఇలా బాగా హుషారుగా ఉన్నాడు. వారం రోజుల నుంచి ఆవు మాంసం దొరకటం వల్ల కొంచెం పుంజుకున్నాడు. పైగా ఇవాళ కోడిపుంజు కూడా దొరికింది. మళ్ళీ మామూలు బరిలోకి పోయి పడుకొని, మంగలి జాగ్రత్త, నిన్ను ఇంతటితో వదులుతాననుకున్నావా అని బెదిరించింది. పాపం మంగళక్కల లేడుగా వినటానికి హాయిగా ఇంట్లో పడుకొని నిద్రపోతున్నాడు. చూద్దాం ఈ మాటకు నక్క మళ్ళీ ఏం చేస్తుందో ఏమో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.